నా రెంట్ గురించి పోస్ట్ చేసిన వీడియో కొంచెం వైరల్ అవుతుంది. చాలామంది ఏంటంటే ఇంత రెంట్ నువ్వు జపాన్లో పే చేసే బదులు ఇండియాలోనే ఉండొచ్చు, 20,000కి మంచి అపార్ట్మెంట్ దొరుకుతుందని అంటున్నారు. కానీ చాలామందికి ఇక్కడ శాలరీస్ ఎట్లా ఉంటాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది అనేది తెలీదు. ఈ రోజు నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ శాలరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. జపాన్లో ఒక ఎంట్రీ లెవెల్ ఫ్రెషర్కి 2.5 to 3 million యెన్ ఇస్తారు. అంటే నెలకి ఒక 2 lakh yen to 2,50,000 యెన్. అది మన ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేస్తే 1 lakh నుంచి 1,50,000 రూపీస్. ఇది ఎంట్రీ లెవెల్ ఫ్రెషర్కి ఉండే శాలరీ. ఇక తర్వాత మిడ్ లెవెల్ ఐటీలో అంటే ఎక్స్పీరియన్స్ ఉండి ఉన్న వాళ్ళకైతే 4 to 7 million యెన్ వరకు ఉంటుంది. నాన్ ఐటీ వాళ్ళకైతే 2.5 to 4 million అరౌండ్ ఉంటుంది. పార్ట్ టైం చేసే వాళ్ళకి గంటకి 1,100 నుంచి 1,300 యెన్ వరకు ఉంటుంది. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ చూద్దాం. జపాన్లో యావరేజ్ అంటే ఒక ఫ్రెషర్కే చూసుకుందాం. ఒక యావరేజ్ ఫ్రెషర్కి వచ్చే శాలరీలో తన ఖర్చు ఎంత, తనకు ఎంత మిగులుతుంది అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యావరేజ్ శాలరీ 2.5 million అని చెప్పాను కదా. సో 2 lakh యెన్ అంటే నెలకి 1,13,000 రూపాయల 881. నేను నోట్ చేసుకున్నాను, మిస్టేక్ అవ్వకూడదు అని. ఇప్పుడున్న కరెన్సీకి అది రేట్. ఒక ఫ్రెషర్కి వచ్చే జీతం ఇది. ఇప్పుడు రెంట్ విషయానికి వస్తే రెంట్ అనేది పెద్ద సిటీస్లో ఉంటే 80,000 యెన్ అలా ఉంటుంది. కొంచెం దూరం ఉన్న ఏరియాస్లో కూడా మనకి 45-50,000 యెన్ కూడా మనకి అపార్ట్మెంట్స్ అనేవి దొరుకుతాయి. సో మనం యావరేజ్గా 45,000 యెన్ వేసుకుందాం రెంట్కి. మన ఇండియన్ రూపీస్లో 25,000 రూపాయలు. ఇక రెండోది వచ్చేసి బిల్స్ వచ్చేసి 10,000 యెన్ వరకు ఉంటుంది. బిల్స్ అంటే ఏమేమి వస్తాయంటే ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్. వీటిని మన ఐఎన్ఆర్లో 5,694 రూపీస్. ఇక మూడోది వచ్చేసి వైఫై అండ్ సిమ్ బిల్. సో రౌండ్ ఫిగర్ మనం 10,000 యెన్ వేసుకుందాం. 10,000 యెన్ అంటే 5,694 రూపీస్. అండ్ ఫోర్త్ది వచ్చేసి ఫుడ్ విషయానికి వస్తే 30,000 యెన్ అనేది ఈజీగా అవుతుంది. అంటే మన దాంట్లో 17,000 రూపాయలు. ఇప్పుడు మొత్తం అంతటిని యాడ్ చేస్తే 48,399 రూపీస్ అనేది వస్తుంది ఇక్కడ. ఇది ఒక ఫ్రెషర్కి వచ్చే శాలరీ. సో ఇందులో తనకు మిగులుతుంది 63,881 రూపీస్. ఈ మనీని తను సేవ్ చేసుకోవచ్చు, లేదా ఇంటికి పంపించుకోవచ్చు, ట్రావెల్ చేయొచ్చు, ఇంకా తన ఇష్టం. ఇంకా కొంచెం లగ్జరీగా బతకాలన్నా టోక్యో లాంటి ఏరియాస్లో బతుకుతారు. సో ఈ శాలరీ సరిపోతుంది కాబట్టి మినిమం బేసిక్ పే అనేది నెలకి 2 lakh యెన్ అనేది ఇస్తారు. అందుకే మీరు జపాన్లో జాబ్స్కి వచ్చేటప్పుడు కనీసం ఈ శాలరీ ఉండేలా చూసుకుంటే మీకు ఇక్కడ సర్వైవ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అనేది నేను పదే చెప్తాను. నేను చెప్తున్నది కట్టింగ్స్ అన్ని పోను వచ్చే జీతం నెలకి 2 lakh యెన్. ఇక చాలా మంది నా శాలరీ ఎంత అని అడుగుతారు. సోషల్ మీడియాలో కానీ ఇంకెక్కడైనా సరే నంబర్స్ని ఎప్పుడు డిస్క్లోజ్ చేయకూడదు, కాన్ఫిడెన్షియల్గా కొన్ని ఉంటాయి. నాకైతే 3.5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు నేను ఐటీ ఇంజనీర్గా జపనీస్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. అది మాత్రం చెప్పగలను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయిపోండి. బై.